हरिः ओं శ్రీ గురుభ్యో నమః. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడటి వాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుమ సంసారాగ్ని వెగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ. సాక్షాత్కరించిన పరమేశ్వరుండవు ప్రకృతికి అవ్వలి ప్రభుడవు ఆద్యుడువు పురుషుండవగు నీవు బోధముచే మాయననతు. నిశ్రేయసాత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మ ముఖ్య చిన్నమైన శుభము చేయుదివీవు. సుజనులను అవనిలో కావ పుట్టుదవు జగన్నివాస. నిన్ను చింతింపుచున్ బాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులం జ్యోతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర. లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. నీకున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపనిధిం. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం మెల్ల కప్పి కొనగ. ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల. చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటము జార. నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ. కరికి లంఘించు సింహంభు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు. విడువమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలిచను దెంచు దేవుండు దిక్కు నాకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుడితో తాను ఏదైతే అబ్జర్వ్ చేశాడో ఆ అబ్జర్వేషన్ని ఆయనతో చెప్తూ, బృహస్పతి తనకి చెప్పినా సరే ఆ మాటని తోసిపుచ్చేసి వామనుడి ద్వారా నా దగ్గర ఉన్నటువంటి స్వామి నీ ద్వారా, నీ వామనావతారంలో నీ ద్వారా నాకున్నేటువంటి సంపదలన్నింటినీ కోరుకున్నాడే తప్ప శ్రీహరి యొక్క నీ యొక్క దాస్యాన్ని ఆయన కోరుకోలేదు. ఇది ఆయన చేసినటువంటి పని. తద్ దాస్యం నా ఏవ కోరనేలేదు. కాబట్టి ఒకే సంపదలు కోరుకున్నాడు, బాగానే ఉంది. ఎంతకాలం ఉంటాయి అవి? ఆ కాలం ఈ అనంతమైనటువంటి కాలంలో నహా అయితే నీ సంపదలు దేవతలు కాబట్టి ఓ మన్వంతర కాలం ఉంటే ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఈ సంపదలు అంటూ ఏముండవు. నువ్వు ఇంద్రుడు అవుతావో తెలీదు, దేవతలు ఆ స్వరూపాల్లో వాళ్ళు వస్తారో తెలీదు, ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, ఇంద్రుడు వేరేవారు వస్తూ ఉంటారు. కాబట్టి ఇది కాదు, నిన్ను కోరుకోవలసినటువంటిది సంపదలు కాదు, నీ యొక్క దాస్యాన్ని, నీ యొక్క భక్తిని, నీ యొక్క స్థితిని, నీలో కలిసిపోయేటువంటి దానిని మాత్రమే కోరుకోవాలి తప్ప ఈ విధంగా కోరుకున్నాడేమిటయ్యా ఇంద్రుడు. కానీ ఇంద్రుడు భగవాన్ పూజనీయుడే కదా, మరి పూజనీయుడైనటువంటి వాడికి ఎటువంటివి వస్తాయి అనేటువంటి విషయాన్ని
బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుడికి చెప్పినట్టుగా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పిన విషయాన్ని నైమిసారణ్యంలో శ్రీ సూత మహర్షి సౌనికాది మహర్షులకి వివరించేటువంటి సందర్భం మనలాంటి వాళ్ళకి కూడా అది వర్తిస్తూ ఉంటుంది. ఏమండి మరి మానవులం కదా, మనకేవో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మనకి ఏదో కొంచెం మన జీవితాలు జాగ్రత్తగా గడిచిపోవాలి అంటే ఏదో కాస్తో కూస్తే ఇంత సంపద ఉంటే సరిపోతుంది కదా. కానీ సంపద ఉంటే సరిపోతుంది, అవన్నీ మన ప్రారబ్ధ కర్మవశాత్తు మన ప్రారబ్ధ కర్మ చేసుకుని ఈ జన్మెత్తాం కాబట్టి ప్రారబ్ధ కర్మలో మనకి ఏమి రాసి పెట్టున్నాయో అవే మనకి వస్తాయి. కష్టాలైనా సుఖాలైనా ధనమైనా మరొకటైనా దాని ప్రకారమే వస్తాయి. ఈ సంగతి మనకి తెలిసినప్పుడు ఏం చెయ్యాలి అంటే భగవంతుడు నువ్వు ప్రార్థిస్తున్నా, భగవంతుడి పారాయణ చేస్తున్నా, భగవంతుడి యొక్క వ్రతాలు రకరకాలైనటువంటివి నువ్వు అనుష్ఠించేటువంటి సందర్భంలో నువ్వు కోరుకోవాల్సింది ఏమిటి అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి. నాకు కావలసింది నీ యొక్క దాస్యము, నీ యొక్క భక్తి, నీ యొక్క స్మరణ, నీ యొక్క స్ఫూర్తి, నీ యొక్క అనుభవమే నాకు కావాలి అని కోరుకోవాలి. సరే కష్టం వచ్చింది అనుకోండి, మనం అతి దీనులం కాబట్టి చేతకాని వాళ్ళం కాబట్టి కష్టం వచ్చినప్పుడు డెఫినెట్గా మనం కోరుకుంటాం. అది తప్పు లేదు. ఆ కోరిక చాలా టెంపరీయే, ఆ కోరిక చాలా అల్పమైనటువంటిదే. ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం కావాలని కోరుకుంటాం, తప్పేం లేదు. అది ఏమవుతుంది, వెంటనే ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ వెంటనే నాకు ఇవాళ ఆరోగ్యం ఇచ్చాడు, రేపు సంపద కావాలి, రేపు ఇంకోటి కావాలి అని వాటిని ఎక్స్టెండ్ చేయకుండా స్వామి నువ్వే కావాలి, నీ దాస్యమే కావాలి అని కోరుకోవాలి అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అయిన తర్వాత ఇంకా బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుడితో యస్య అనుదాస్యమేవా స్మృతి మత్పితామహ కిల వవ్రే నతు స్వపిత్ర్యం యదుతాకుతో భయం పదం దీయమానం భగవతః పరమమితి భగవతోపరతే ఖలు స్వపితరి. అస్మత్ పితామహ, స్వామి మా పితామహుడు ఉన్నాడే, ఎవరు ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు కొడుకు బలిచక్రవర్తి. కాబట్టి అస్మత్ పితామహ, మా తాత అయినటువంటి ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా ఎవరి యొక్క అనుదాస్యం దాసత్వాన్నే కోరుకున్నాడు. స్వామి నీ దాసుడినే అవ్వాలి, నువ్వే కావాలి, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పి ఆయన కోరుకున్నాడు. కోరుకుని దానిని ఆ దాస్యాన్నే వవ్రేకిలా వరించాడు కదా. వరించడము అంటే ఏమిటన్నమాట, అదే కావాలి. ఇప్పుడు చూడండి, ఏదో రాజకుమారిని వరించింది అంటే ఏమిటి, ఆ వరింపు అనేటువంటి దాంట్లో దండ వేస్తుంది. దండ వేసేటప్పుడు నువ్వే నా భర్తవి, నువ్వే కావాలి, నీతో నేను కలిసిపోవాలి, నీతోనే ఉండాలి, నిన్ను తప్ప మరొక దృష్టి అనేటువంటిది నాకు ఉండదు అనేటువంటి ఆ కాన్సెప్ట్ని వరణము అంటారు, వరించుట అంటారు. కాబట్టి భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యం. తత్ అంటే పరమాత్మని, వరేణ్యం వరిస్తూ ఉన్నాను అని గాయత్రి మంత్రంలో చెప్తారు. కాబట్టి వవ్రేకిలా మా తాతగారు నిన్నే వరించాడయ్యా. స్వపితరి భగవత ఉపరతే అకుతః భయం ఉత. తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి శ్రీహరి సంహరించాడు కదా. స్వాపితరి తన తండ్రి భగవంతుడి చేత ఉపరతే సంహరించబడ్డాడుగా. సంహరించబడినప్పుడు అప్పుడుకి ఆయనకి ఏ విధమైనటువంటి భయం కూడా లేదు. తన అకుతః భయం ఉత, దేనివల్ల భయం లేనిదే అయినా సరే ఇంకా ఎప్పుడైతే నరసింహస్వామి వచ్చాడో ఆ సమస్తమైనటువంటి భయం కూడా, ఏమాత్రం ఉన్న భయం కూడా పోయిందయ్యా. పోయిన తర్వాత అప్పుడు ఆయన వచ్చి నీకేం నీ ప్రహ్లాదుని ఏం చేశాడో తెలుసు స్వామి, నువ్వేం చేశావంటే ఉదీయమానం స్వపిత్ర్యం పదం యత్ ఏదైతే స్వపిత్ర్యం తన తండ్రి యొక్క సంపద ఉందో, పదం అధికారం ఉందో, రాజ్యం ఉందో,
దానిని దీయమానం తీసుకోవయా ప్రహ్లాద అన్నావును, నరసింహస్వామి రూపంలోదిగో నీ తండ్రి సంహరించాను, నీ తండ్రి రాజ్యం, తండ్రి భోగాలు, తండ్రి సంపాదించినటువంటి ముల్లోకాల మీద ఆధిపత్యం ఇదంతా ఇస్తున్నాను, దీయమానం ఇస్తూ ఉంటే యత్ భగవత అప్పుడు 5 ఏళ్ల కుర్రాడైనటువంటి మా తాతగారు భగవత భగవానుడి కంటే పరం ఇది అని నవవ్రే ఖలు భగవంతుడి కంటే పరం ఇది గొప్పది కాదు. ఈ త్రిలోక రాజ్యాలు కానీ, ఈ సంపదలు కానీ, ఈ కళ్యాణాలు కానీ, ఈ అధికారాలు కానీ, ఈ చుట్టూ 10 మంది చేరి తప్పట్లు కొట్టడం కానీ ఇవి కాదు, భగవంతుడు అక్కడే కావాలి. పరమం ఇది భగవత పరమం, భగవంతుడే పరమమైనటువంటి వాడు అని మా తాతగారు ఏం చేశాడంటే నవవ్రేఖలు ఆ రాజ్యాన్ని నవవ్రేఖలు స్వీకరించలేదు, భరించలేదు ఆ రాజ్యాన్ని. నాకెందుకు ఆ రాజ్యం, నువ్వే కావాలి నాకు అని. కాబట్టి మనం చేసేటువంటి పనుల్ని బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుడికి చెప్తున్నట్టుగా మనందరి మొహం తగలేస్తున్నాడు బలిచక్రవర్తి. అంటే ఏమిటన్నమాట, నువ్వు కోరుకోవలసినది, నువ్వు చేయవలసింది, నువ్వు చెందవలసినటువంటిది, నువ్వు పొందవలసినటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క దాస్యం కావాలి. మనకి ఎప్పుడు నిరంతరం కోరికలు ఉండవుగా, 90% మన కోరికలు లేకుండానే ఉంటాంగా. ఏదో కష్టం వచ్చినప్పుడో, ఏదో బాధ కలిగినప్పుడో, ఎప్పుడో అనారోగ్యాలు కలిగినప్పుడో, ఏదో ఇదిగా చింత కలిగినప్పుడో స్వామి చింతన చెయ్యి అని చెప్పి అప్పుడు కోరుకుంటాం. అది కోరుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే కూలిన చోట, గొట్టుబడి కుందిన చోట, మహాజ్వరాదులంబ్రేలిన చోట, సర్ప పుష్పపీడలనందిన చోట అప్పుడు విష్ణు భవదూరిని పేర్కొని నేను ఆ కాలుని అతనా వితతే కానరు పూనరు దుఃఖభావములు అన్నాడుగా. అప్పుడు తప్పకుండా విష్ణువుని స్మరించుకోవాలి. అది ఎప్పుడు ఎంతకాలం ఉంటుంది, జ్వరం వస్తే 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది, అది తగ్గిపోతుందిగా. తగ్గిపోయినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఇది, నీ దాస్యం కావాలి, నీ దాస్యం కావాలి అని కోరుకుంటూ ఉండాలి. రోజు గుడికి వెళ్తాం, గుడిలోకి వెళ్ళిన తర్వాత మనకు కావలసినది ఏమిటి, మనం చేయవలసినది ఏమిటి, మన పారాయణ కానీ, మనం చేసేటువంటి వ్రతాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ, వీటిల్లో ఏమిటి అంటే నాకు పుణ్యం కూడా వద్దయా, నువ్వే కావాలి అమ్మ, నువ్వే కావాలి, నువ్వే నాతో ఉండాలి అనేటువంటి పరమం భగవత పరమం అని ఇది నవవ్రేఖలు వరించలేదు ప్రహ్లాదుడు. మనం కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పి మనకి భాగవతం ఒక సందేశాన్ని ఇస్తుంది. అయిన తరువాత తస్య మహానుభావస్యానుపధమమృత జితకషాయ కోవాస్మద్విద పరిహీణ భగవదనుగ్రహ ఉపజిగమిషతీతి. ప్రహ్లాదుడు గొప్ప ప్రభావం కలిగినటువంటి వాడయ్యా. రాగద్వేషాలు తొలగించుకోకుండా, భగవాను అనుగ్రహం నిండా లేకుండా నా వంటి వాడు ఎవడు ఆయన మార్గాన్ని అనుసరించి వెళ్ళగోరును అని అన్నాడు ఈయన. అంటే ఏమిటన్నమాట, ప్రహ్లాదుడైతే చాలా గొప్ప ప్రభావం కలిగినటువంటి వాడు. రాగద్వేషాలను తొలగించుకోవాలి మొట్టమొదట. భగవంతుడి యొక్క అనుగ్రహం నిండా, భగవంతుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లేకుండా నా వంటి వాడు అంటే బలిచక్రవర్తి అంటున్నాడు, నా వంటి వాడు ఆయన మార్గాన్ని అనుసరించి ఎలా వెళ్ళగోరుతారు, కోరలేరు. ఎందుకు అంటే ప్రహ్లాదుడు మహానుభావుడు, పుట్టుకతోనే ఆయన ముక్తజీవుడైనటువంటి వాడు. కానీ నాకు కొన్ని రాగద్వేషాలు ఉన్నాయి. తర్వాత నాకు భగవంతుడి యొక్క పూర్తి అనుగ్రహం లేదు. నేనేదో భగవంతుడికి దానం చేస్తున్నాను, నేనేదో భగవంతుడికి ఉద్ధరిస్తున్నాను, పూజలు చేస్తున్నాను, ఏదో ఇవి చేస్తున్నాను, అవి చేస్తున్నాను అనేటువంటి ఒక అహంకార భావంతో చేస్తూ ఉండేటువంటి వాడిని నేను. అలాంటప్పుడు నీ అనుగ్రహం ఏముంటుంది? కానీ మా తాతగారు అయినటువంటి ప్రహ్లాదుడు ఆ విధంగా చేయలేదు. ఆయన ప్రభావం, నాకు రాగద్వేషం ఉంది, నేను చేసేటువంటి పూజ మీద నాకు రాగము, నేను పూజ చేస్తున్నాను, నేను వ్రతం చేస్తున్నాను, నేను అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను అనేటువంటి ఒక అహంకారం, ఆడంబరం, రాగంతో ఉంటుంది. అదేవిధంగా నేను దేవతల మీద, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని వాళ్ళందరినీ కూడా తరిమేశాను. అటువంటి నాకు భగవంతుని అనుగ్రహం ఎక్కడుంటుంది? అలాంటి దుర్గుణాలతో ఉన్నటువంటి నేను నా తాతగారు అయినటువంటి మార్గాన్ని ఎలా వెళ్ళగలను అని బలి
అన్నాడయ్యా అని చెప్పిన తర్వాత తస్యానుచరితముపరిష్టాద్విస్తరిష్యతే యస్య భగవాన్ స్వయం అఖిల జగద్గురునారాయణో ద్వారే గదాపాణిరవతిష్టతే నిజ జనానుకంపిత హృదయో ఏనాంగుష్టేన పద దశకంధరో యోజనాయుతం దిగ్విజయ ఉచ్చాటితః. సరేల పరిషత్తు తస్య అనుచరితం, ఆ బలిచక్రవర్తి మాట్లాడాడు కదా ఆయనతో, సరే అన్నాక ఆ బలి యొక్క అనుచరితం వృత్తాంతం అంతటినీ కూడా ఉపరిష్టాత్ ముందు చెప్తానులే, బలిచక్రవర్తి ఏమిటి ఆ సంగతి అంతా సప్తమ స్కంధంలో నేను చెప్తానులే, విస్తారంగా చెప్తానులే అని చెప్పి అంటూ సుఖబ్రహ్మ ఏమన్నాడంటే యస్య ఆ బలిచక్ర యొక్క ద్వారి అఖిల జగద్గురు నిజజనానుకంపిత హృదయ భగవాన్ నారాయణ స్వయం గదాపాణి ఆవతిష్టతే. అప్పుడు ఏం చేశాడు అంటే ఇలాగ ఫ్రాంక్గా తన హృదయాన్ని ఓపెన్ చేసేసి సమస్తము కూడా శ్రీమన్నారాయణ పాదాంకితం చేసేసినటువంటి బలి యొక్క ఆ ఉదారమైనటువంటి గుణాన్ని మెచ్చినటువంటి శ్రీహరే అఖిల జగద్గురు, సమస్త లోకాలలో ఉండేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ బలిచక్రవర్తి ద్వారం దగ్గర ఆయన చాలా దయతో నిజ జన అనుకంపిత హృదయ, తన యొక్క జనులకు తన వారి మీద విపరీతమైనటువంటి జాలి కలిగినటువంటి దయ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి అనుకంపిత హృదయ నిజ జన, తన వాళ్ళు అని తాను అనుకోవాలి. మనం ఏమనుకుంటామంటే మా వినాయకుడండి, మా అమ్మవారండి, మా వెంకటేశ్వర స్వామి అండి, నువ్వు అనుకోవడం కాదు ఆయన అనుకోవాలి నువ్వు తన వాడివా కాదని. నీకు రాగం ద్వేషం రకరకాలైనటువంటి కుళ్ళు కుశుద్ధాలు ప్రేమలు మమకారాలు కోరికలు చింతలు ఇవన్నీ మనసులో ఉన్నటువంటి నీవు ఏం చెప్పాడు బలిచక్రవర్తి, రాగద్వేషాలు తొలగించుకోనటువంటి స్థితిలో మనం ఉండి మా 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 వినాయకుడండి, మా అమ్మవారండి, మా శ్రీమన్నారాయణ అండి, మా లక్ష్మీదేవి అండి అని నువ్వు అనుకుంటే లాభం లేదయా, ఆయన అనుకోవాలి. అదే విషయం చెప్తే నిజ జన అనుకంపిత హృదయ, తనకి నిజమైనటువంటి వాళ్ళెవరో తాను గ్రహిస్తాడు, అటువంటి వాళ్ళ మీద అనుకంపిత హృదయ, జాలితో కూడినటువంటి హృదయం కలుగుతుందయ్యా భగవంతుడికి అన్నారు. అందువల్ల భగవంతుడి యొక్క అనుకంపిత హృదయం మన మీద పడాలి అంటే మనం ఏం చేయాలంటే రాగద్వేషాలు తొలగించుకోవాలి. భగవంతుడి అనుగ్రహాన్ని పూర్తిగా నా మీద కటాక్షించు స్వామి అని చెప్పి నిరంతరము ప్రార్థిస్తూ ఉండాలి. రెండు, మనలో ఉండేటువంటి బలహీనతలు ఏమిటో మనకి భగవద్గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది. కాబట్టి మనలో ఉండేటువంటి బలహీనతలను ఎత్తి చూపి మార్గాలను నిర్దేశిస్తున్నటువంటి భగవద్గీతను జాగ్రత్తగా కానీ ఫాలో అయితే అప్పుడు మన బలహీనతను ఏమిటో మనకి తెలిసి మనకి ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్ళాలో చెప్పేటువంటి భాగవతం కానీ భగవద్గీత కానీ రామాయణం ద్వారా తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం ఆయనకి నిజ జనములు అవుతాం. అప్పుడు మన మీద ఆయనకి అనుకంపిత హృదయ ఉంటుంది. అటువంటి నిజజన అనుకంపిత హృదయ భగవాన్ నారాయణ స్వయం గదాపాణి అవతిష్టతే ద్వారి. ఆ బలిచక్రవర్తి వితలంలోకి వెళ్ళిపోయాడుగా, అక్కడ ఈయన గదని పట్టుకుని స్వయంగా ఆయన అవతిష్టతే, ఆ బలి యొక్క ద్వారం దగ్గర ఆయన గద పట్టుకుని నిలబడి ఉన్నాడయ్యా. అవతిష్టతే నిలిచి ఉన్నాడు ఆయన. అటువంటి నారాయణుడి ఉన్నప్పుడు దిగ్విజయే దశకంధర, అప్పుడు ఈ దశకంఠుడైనటువంటి వీడున్నాడే రావణాసురుడు, వాడు ఏం చేశాడంటే సర్వలోకాల్ని జయించుకుంటూ వచ్చి ఈ అధోలోకాల్లో ఉండేటువంటి ఈ స్వాతలం సతలం వితలం వీటిని జయించడానికి కూడా వచ్చినప్పుడు బలి మీద వాడు యుద్ధానికి వచ్చేటప్పటికి ఈయన బలిచక్రవర్తి ద్వారం దగ్గర గద పట్టుకుని నిలబడ్డాడుగా. ఆ పట్టుకున్నటువంటి నారాయణుడు ఏం చేశాడంటే దశకంధర పద అంగుష్టేన యోజన ఆయుతం ఉచ్చాటిత. ఏం చేశాడు ఈ శ్రీమన్నారాయణ వాడు, ఆహా అని చెప్పి వాడు 10 తలలు వేసుకుని బ్రహ్మాండమైనటువంటి వేగంతో బలిని జయిద్దామని వచ్చినప్పుడు అప్పుడు ఆయన శ్రీమన్నారాయణుడు తన కాలి అంగుష్టేన బొటని వేలితో యోజన ఆయుతం 10 కోట్ల యోజనాల అవతల వెళ్ళి పడేటట్టు ఉచ్చాటిత విశేషాడు ఆయన.
అది నిజజన అనుకంపిత హృదయ అంటే శ్రీమన్నారాయణుడి నమ్ముకున్నప్పుడు ఏవైనా సరే మనల్ని అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు దశకంఠుడు అంటే ఏమిటి? మామూలుగా కామక్రోధ లోభ మోహ మతమత్సరాలు పగ ఈర్ష్య ద్వేషం, ఆ తర్వాత ఏదో అహంకారం, ఈ 10 తలలు కూడా మనని అటాక్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు. అంతేకాకుండా మనని అటాక్ చేసేటువంటివి ఎన్నో రోగాలు ఉంటాయి, రుష్టులు ఉంటాయి, చింతలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనని అటాక్ చేస్తుంటాయి. 10 తలలుగా ఉండేటువంటిది. అప్పుడు మన హృదయ ద్వారం దగ్గర ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే ఏం చేస్తాడంటే పద అంగుష్ఠేన యోజన ఆయుతాయుతం ఉచ్ఛాటిత. ఏం చేస్తాడు అంటే తాని కాలి బటన్ వేలతో దశకంధరుణ్ణి విసిరి కొడతాడయ్యా. ఇది భగవంతుడి యొక్క నిజజన అనుకంపిత హృదయం అంటేను. ఆయనే మన హృదయ ద్వారంలో ఆయన నిలబడి ఉంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమీ లేదు, రాగద్వేషాలని తొలగించుకోవడం, భగవంతుడి కృపే కావాలని కోరుకోవడం, భగవంతుడే నావాడు అనుకుంటూ నిరంతరము కూడా నామస్మరణ చేత భగవంతుడినే హృదయంలో నిలుపుకుంటూ ఉండడం, సమస్తమైనటువంటి కార్యకలాపాలన్నిటినీ కూడా నిర్లేపంగా, నిష్కామంగా, నిష్క్రోధంగా, నిర్మలత్వంతో చేయవలసినటువంటి ధర్మాన్ని చేస్తూ వదిలేయాలి. అలా చేసినట్లయితే అప్పుడు మన మీద ఆయనకి అనుకంపం కలుగుతుంది. ఆ విధంగా నిజజన అనుకంపిత హృదయం అయ్యి మనని అటాక్ చేసేటువంటి దశకంధరాన్ని 10 కోట్ల యోజనాల దూరంలో విసిరి పారేస్తాడయ్యా అన్నాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడంటే దానిని ఆయన నా ఇచ్చతి, నాకు ఇంక ఈ రాజ్యం అక్కర్లేదు, నువ్వే కావాలి, నీ దాస్యమే కావాలి అని కోరుకున్నాడు. అలాంటి కోరుకున్నటువంటి వాళ్ళ యొక్క భయాల్ని పోగొట్టడానికి, వాళ్ళని అటాక్ చేసేటువంటి ఏ పరిస్థితులనైనా సరే కాలి గోటితో విసిరిపారేసేటువంటి భగవంతుడైనటువంటి భగవాన్ నారాయణ స్వయం గదాపాణి అవతిష్టతే, గదని చేతిలో ధరించి మన హృదయంలో ఉంటాడయ్యా అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంకా తతో అధస్తాత్ తలాతలే మయో నామ దానవేంద్ర స్త్రీపురాధిపతిర్భగవత పురారిణ త్రిలోకీశం చికీర్షుణ నిర్దగ్ధస్య పురత్రయస్తత్ ప్రసాదాల్లబ్ధపదో మాయా వినామాచార్యో మహాదేవేన పరిరక్షితో విగత సుదర్శన భయో మహీయతే అని చెప్పి ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి ఆ ప్రహ్లాదుడి యొక్క వృత్తాంతం, తర్వాత బలిచక్రవర్తి వృత్తాంతం, తర్వాత అష్టమ స్కంధంలోనూ సప్తమ స్కంధంలోనూ చెప్తాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు సుతలం కింద, ఇదంతా సుతలంలో బలిచక్రవర్తి, ఇప్పుడు సుతలం కింద లోకం తలాతలం ఉండేయా. ఆ తలాతలం అనేటువంటి ఆ లోకంలో మయుడు అనేటువంటి చాలా పెద్ద ప్రసిద్ధి పొందినటువంటి రాక్షస ప్రభువు ఒకడున్నాడు. వాడు మాయావులకి ఆచార్యుడైన, అంటే ఏమిటి, మాయలు అంటే మ్యాజిక్లు అన్నమాట. ఇంద్రజాల క్రియలు వీటిలన్నింటినీ కూడా మాయలు అంటారు. ఇవన్నీ కూడా కనికట్టు విద్యలు, ఈ తర్వాత రకరకాలైనటువంటి కళ్ళను మోసం చేసేటువంటి విద్యలన్నిటినీ కూడా తీసుకొచ్చి చేసేటువంటి వాడు ఆయన. సమస్త మాయావులకి, మాయలతో యుద్ధాలు చేసేటువంటి రాక్షసులందరికీ గురువైనటువంటి వాడు. ఆ మయుడు ఏం చేశాడంటే 3 నగరాలకి అధిపతి, 3 నగరాలు నిర్మించాడు. అవే మామూలుగా త్రిపురాసుర సంహారం అనేటువంటి దాంట్లో వస్తుంది. సరే, ఆ కథంతా తర్వాత చూద్దాం. త్రిపురాలను నిర్మించాడు. ఇప్పుడు మహాదేవుడు ఏం చేశాడు, ఆ త్రిపురాలతో ఉండేటువంటి ఆ మయుడు అనేటువంటి రాక్షసుడు తన సోదరులతో కలిసి లోకాలన్నింటినీ కూడా భయంకరంగా బాధిస్తూ ఉండేటువంటి సందర్భంలో మహాదేవుడు ముల్లోకాలను కూడా సుఖం కోసం అని చెప్పి ఆ 3 నగరాలకు శత్రువు అయ్యాడు. ఆయన ఏం చేశాడంటే ఆ 3 నగరాలని కూడా పూర్తిగా తగలబెట్టేశాడు ఆయన. అంటే ఏమిటనమాట, నిర్దగ్ధ పురత్రయ, ఆ 3 పురాలని కూడా నిర్దగ్ధ, పూర్తి దగ్ధం అంటే
నాశనం చేశాడు, తగలబెట్టాడు. నిర్దగ్ధ అంటే పూర్తిగా ఇంకా ఏమాత్రం దాంట్లో ఒక నిప్పు కణం కూడా లేకుండా అంతా మొత్తం బూడిద కింద చేసి పారేశాడు ఆయన. అప్పుడు ఆయన అలా తగలబెట్టేసిన తర్వాత ఆయన అనుగ్రహించి ఆ మయుడికి ఈ తలాతలంలో స్థానం కల్పించాడు. ఒరే నీ నీ పురాలతో నువ్వు విర్రవీగుతూ ఉండేటువంటి వాటిలన్నింటినీ, ఆ పురాలన్నింటినీ ఖాళీ బూడి చేసేసాను. నువ్వు ఉన్నావు కాబట్టి నీ మీద నాకు జాలి కలిగింది కాబట్టి నువ్వు ఈ తలాతలంలో ఉండు అని చెప్పి ఆ శివుడు ఈ తలాతలంలో ఉండేటువంటి సమస్త మాయాలకు కూడా గురువైనటువంటి ఆ మాయాసురుణ్ణి అక్కడ పెట్టి రక్షించాడయ్యా. ఈ మయుడు అటువంటి మయుడు ఈ లోకంలో అంటే ఆ తలాతలంలో సుదర్శన చక్రం వలన కూడా భయం లేకుండా తన పరిపాలన తాను చేసుకున్నాడు. తన ప్రజలందరూ కూడా తన్ని పూజిస్తూ ఉంటే తను ఆ పూజలు అందుకుంటూ సుఖంగా ఉన్నాడు మయుడు అన్నాడు. ఈ మయుడు వల్ల 3 రకాలైనటువంటి పురాలు వస్తాయి. మామూలుగా శాస్త్రంలో ఏం చెప్తారంటే స్థూల సూక్ష్మ కారణ దేహములు అంటారు, వీటిని పురత్రయములు అంటారు. వీటిల్ని సదాశివుడు భస్మం చేసేసాడు. అంటే మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణదేహాన్ని భస్మం చేసేస్తే మిగిలినటువంటిది ఏమిటంటే పరమాత్మ యొక్క స్వరూపమే మిగులుతుంది. కాబట్టి త్రిపురాసుర సంహారము అంటే ఈ 3 దేహాల యొక్క పరిపూర్ణమైనటువంటి నిర్దగ్ధత్వం వల్ల ఏ సాధకుడైతే ఆ మహత్తరమైనటువంటి స్థితిలో ఉంటాడో అటువంటి విధానమే మనకి త్రిపురాసుర సంహారంలో కనిపిస్తుంది. అలాగా ఈ మాయలనేటువంటివి ప్రపంచంలో ఉండాలి కాబట్టి ఆ మయుడికి శివుడు అక్కడ స్థానాన్ని కల్పించాడయ్యా. కల్పించేటప్పటికి ఆ మయుడు తన శిష్యులందరితోనూ కూడా తాను పూజలంజని మహీయతే పూజింపబడుతూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన మహాదేవేన విగత సుదర్శన అభయ, ఇంకా సుదర్శన చక్రం వల్ల నీకేం భయం లేదులే అని చెప్పి వాడిని రక్షించాడు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చేశాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.